హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీతో నా పారాకిట్స్ గురించి ఒక చాలా ప్రత్యేకమైన కథను షేర్ చేయాలనుకుంటున్నాను. మా పారాకిట్ పేరు రెక్స్. రెక్స్ ఇంతకుముందు 6 గుడ్లు పెట్టింది. ఆ సమయంలో నాకు చాలా ఆశగా ఉండేది 6 గుడ్లు చూసి. ఈసారి మన ఇంట్లో చాలా చిన్న చిన్న బేబీ పారాకిట్స్ వస్తాయేమో అని అనుకున్నాను. కానీ 6 గుడ్లలో ఒక గుడ్డు మాత్రమే హ్యాచ్ అయ్యింది. ఆ గుడ్డు నుంచి పుట్టిన బేబీయే గ్లూజీ. మన రెక్స్కి ఒక అందమైన ఒక చిన్న బేబీ. మిగిలిన గుడ్లు మాత్రం రెక్స్ స్వయంగా బయటకు తోసేసింది. మొదట నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకు మిగిలిన గుడ్లు హ్యాచ్ కాలేదు, వాటిలో బేబీస్ ఉన్నాయా అని ఎన్నో ఆలోచనలు వచ్చాయి. కానీ తర్వాత నేను ఒక విషయం అర్థం చేసుకున్నాను. మనకి ఎంత ఆసక్తి ఉన్నా రెక్స్కి ప్రశాంతత అవసరం. ఇదే గ్లూజీ రెక్స్ ఫస్ట్ బేబీ. అందుకే ఇకపై గుడ్లు పెట్టినప్పుడు వాటిని పదే పదే చూడకూడదు, నెక్స్ట్ ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మళ్ళీ రెక్స్ 2 కొత్త గుడ్లు పెట్టింది. ఈసారి మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. గుడ్లను పదే పదే చెక్ చేయడం లేదు, నెక్స్ట్ని ఎక్కువగా తెరవడం లేదు, రెక్స్ని డిస్టర్బ్ చేయడం లేదు. ఎందుకంటే ఈసారి కూడా ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఈ కథలో మరో ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు, అదే గ్లూజీ ఇప్పటికే రెక్స్ పుట్టిన బేబీ. మీకు తెలుసు అంటే అప్పుడు రెక్స్ మళ్ళీ గుడ్లు పెట్టడంతో మన కుటుంబంలో కొత్త బేబీస్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడే మా ఒక సబ్స్క్రైబర్ చెప్పిన ఒక అందమైన పేరు నాకు గుర్తొచ్చింది. ఆ పేరు చుట్కీ. అంటే అప్పుడు గ్లూసీకి పెడదాం అనుకున్నాము, కానీ ఆలోపు నేను గ్లూసీ అని పేరు పెట్టేశాను. సో ఈసారి ఈ బేబీ పుట్టినప్పుడు చుట్కీ అని పేరు పెట్టాలనుకుంటున్నాను. సో ఈసారి మా సబ్స్క్రైబర్ అడిగినట్టు చుట్కీ అని పేరు సూచించారు కాబట్టి ఆ పేరు నాకు చాలా నచ్చింది. అందుకే నేను అప్పుడే అనుకున్నా, రెక్స్కి కొత్త బేబీ పుడితే దానికి చుట్కీ అని పేరు ఖచ్చితంగా పెడతాను. ఇప్పుడు నిజంగానే రెక్స్కి 2 గుడ్లు ఉన్నాయి. అందుకే నా మనసులో ఒక చిన్న ఆశ ఉంది. ఈసారి కొత్త బేబీ హ్యాచ్ అయితే కనుక దానికి చుట్కీ అని పేరు పెడతాను. కానీ ఫ్రెండ్స్, నేను ఈసారి తొందరపడటం లేదు. గుడ్లు ఎప్పుడు హ్యాచ్ అవుతాయో మనకు తెలియదు. అందుకే రెక్స్కి తన సమయం ఇస్తున్నాను. గుడ్లను ప్రశాంతంగా ఉంచుతాను. ఎందుకంటే మనం వాటిని ప్రేమిస్తే వాటికి కావాల్సినంత ప్రశాంతం కూడా ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఈ 2 గుడ్లు ఏదైనా హ్యాచ్ అవుతుందా, లేక 2 గుడ్ల నుంచి 2 చిన్న బేబీస్ వస్తారా? నాకు కూడా తెలియదు. నేను కూడా మీలాగే ఎదురు చూస్తున్నాను. మరి ఒకవేళ చిన్న బేబీ బయటకు వచ్చి అది చుట్కీ అయితే అది గ్లూసీ కొత్త తోబుట్టువుగా మన కుటుంబంలోకి వస్తుంది. అది నిజంగా చాలా ఆనందమైన రోజు అవుతుంది. అందుకే ఈసారి మనం రెక్స్ని డిస్టర్బ్ చేయకుండా ఓపికగా వేచి చూద్దాం. గ్లూసీ ఎలా పెరుగుతుందో, కొత్త గుడ్లలో ఏమవుతుందో, చుట్కీ నిజంగా మన దగ్గరకు వస్తుందో లేదో అన్నీ మనం కలిసి చూడబోతున్నాం. మరి ఫ్రెండ్స్, మీ అంచనా ఏమిటి? ఒక గుడ్ హ్యాచ్ అవుతుందని అనుకుంటున్నా లేదా లేక 2 గుడ్లు హ్యాచ్ అవుతున్నాయని అనుకుంటున్నారా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరియు చుట్కీ అనే అందమైన పేరు చాలా థ్యాంక్ యూ. మరి తర్వాత అప్డేట్లో రెక్స్ గుడ్లో ఏమైంది, కొత్త బేబీ వచ్చిందా, చుట్కీ నిజంగా పుట్టిందా అనే విషయాలు మీతో షేర్ చేస్తాను. అప్పటి వరకు రెక్స్కి, గ్లూసీకి, ఆ 2 చిన్న గుడ్లకి మనమంతా బెస్ట్ విషెస్ చెప్దాం. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరో అందమైన పారాకిట్ కథతో కలుద్దాం. థ్యాంక్ యూ.